ప్రార్థన. ప్రేమామయుడా, కృపామయుడా, జీవముగల రాజా, పరిశుద్ధుడా, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు తండ్రి. కృపా కనికరములు గల తండ్రి, రహస్య స్థలములలో మరుగైన ధనమును మీకు ఇచ్చేదనని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మేలు చేయుటకు నీ ప్రజల యందు ఆనందించుచున్న దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, గడిచిన దినమంతా నీ మహాకృపను బట్టి మమ్మల్ని రక్షించి కాపాడి సజీవులుగా నిలిపినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ నూతన దినములో కూడా మీరే మాకు తోడుగా ఉండండి అయ్యా. దేవా, ఈ లోకంలో మేము ధనం కూర్చుకున్నట్టుకై, ఆస్తి ఐశ్వర్యం సంపాదించుకున్నట్టుకు, జనములో మమ్మల్ని గొప్ప చేసుకున్నట్టుకు మాత్రమే ఇష్టపడుచున్నామయ్యా. కానీ ఇవేమీ మాతో రావయ్యా, మరణము నుండి తప్పించలేవయ్యా. కాబట్టి జ్ఞానము కలిగి మా కొరకు మీరు చేసిన ప్రాణత్యాగమును ఎరిగి మమ్మల్ని నిత్య నాశనము నుండి తప్పించి మిమ్మునే వెంబడించే మనసును మాకు అనుగ్రహించండి తండ్రి. మీకు లోబడి జీవించే జీవితం మాకు దయచేయండి అయ్యా. తండ్రి, ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరైతే సమస్యల్లో చిక్కుకుని మన శాంతి లేకుండా ఉన్నారో వారందరికీ మీ సమాధానం దయచేయండి అయ్యా. ఎవరికి చెప్పుకోలేని కష్టాల్లో ఉంటే వాటినన్నిటి నుండి విడుదల కలిగించండి ప్రభువా. దేవా, మీ ప్రేమ అద్వితీయమయ్యా, ఊహించలేనిది తండ్రి. మీ కార్యములు ఆశ్చర్యకార్యములయ్యా. దేవా, అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి దేవా. ఎంతోమంది యవన బిడ్డలు ఉద్యోగములు లేక, వివాహములు కాక ఏకాంగులుగా ఉంటున్నారయ్యా. వారి జీవితాలను కట్టి వారి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి అయ్యా. తండ్రి, ఈరోజు మేము వెళ్ళు మార్గంలో మేము చేయు ప్రతి పనిలో మీ కృపా కనికరము అనుగ్రహించి మాకు క్షేమము సమృద్ధిని కలుగచేయండి ప్రభువా. ఎంతోమంది యవన బిడ్డలు తల్లిదండ్రుల మాటలు వెనుక పెడచెవిని పెట్టి భయంకరమైన చెడు అలవాట్లకు బానిసలై పాడైపోతున్నారు తండ్రి. వారిని సరిచేయలేక నిస్సహాయ స్థితిలో బాధపడుతున్న ప్రతి తల్లిదండ్రుల వేదన బాధలను ఆలకించి ఆ తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థనలు విని వారి జీవితములను మార్చుము తండ్రి. ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు ఉన్నత స్థితిని దయచేయండి అయ్యా. సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలమునిచ్చి చక్కటి బహుమానం దయచేయండి అయ్యా. వారి హృదయాలకు సంతోషమును ఆనందమును కలిగచేయండి దేవా. సొంత గృహములు లేని వారికి సొంత గృహములు దయచేయండి అయ్యా. ఆర్థిక వనరులను సమకూర్చండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండి కాపాడండి అయ్యా. మంచి జ్ఞానమును తెలివిని వారికి దయచేసి మంచి భవిష్యత్తును వారికి అనుగ్రహించండి అయ్యా. చంటి బిడ్డలను, వృద్ధులను, గృహిణీలను దీవించండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యంనిచ్చి నీ కాపుదల, నీ సంరక్షణ వారికి దయచేయమని, ఈ మా ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య ఆదరణ, సమాధానము, కృపయు మనందరిపై ఉండునుగాక. ఆమెన్.